అనంతపురం ఎన్జీఓ కార్యాలయంలో జిల్లా కార్మికుల సర్వసభ సమావేశాన్ని నిర్వహించిన ఏపీ ఎంవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జీఓ కార్యాలయం నందు ఏపీ ఎంవీఎఫ్ జిల్లా కార్మికుల సర్వసభ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంవీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ బాబు, ఏపీ ఎంవీఎఫ్ స్టేట్ గౌరవ సలహాదారులు సోము శంకర్రావు, ఏపీ ఎంవీఎఫ్ స్టేట్ గౌరవ అధ్యక్షులు తిరుపాల్, ఏపీ ఎంవీఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోమి ఉదయ్ కుమార్, ఏపీ ఎంవీఎఫ్ స్టేట్ అధ్యక్షులు మధుబాబు, ఏపీ ఎంవీఎఫ్ స్టేట్ సెక్రటరీ రవికుమార్, ఏపీ ఎంవీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, ఏపీ ఎంవీఎఫ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకట నరసయ్య తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎంవీఎఫ్ జిల్లా కార్మికుల సమస్యలపై చర్చించడం జరిగిందని, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు, పెన్షన్, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సమస్యలపై పోరాటం, తాత్కాలికంగా కాంట్రాక్టర్లు, కార్మికుల సమస్యల గురించి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వం, మున్సిపాలిటీ అధికారులతో నిరంతరం చర్చలు జరిపి పరిష్కారం చేయటం, ఈ సమస్యలపైన రానున్న రోజుల్లో ఏపీ ఎంవీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రతి మున్సిపాలిటీలోనూ యూనిట్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం, కొత్త సభ్యులను చేర్చుకోవటం, కార్మికుల సమస్యలపై నిరంతరం ప్రభుత్వంతో చర్చలు జరిపి వాటిని కూడా పరిష్కరిస్తామని ఏపీ ఎంవీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్ బాబు, ఉదయ్ కుమార్, తిరుపాల్, సురేష్ బాబు, చిన్న చిరంజీవి, ఇతర మున్సిపల్ వర్కర్లు, ఇంజనీర్ వర్కర్లు అంతా కూడా పాల్గొన్నారు. వ్యతిరేకంగా అనేక మంది ఉద్యోగులు మరి ఈ ఫెడరేషన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. సిఐటియు ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఏఐటిసి ఏ విధంగా పనిచేస్తూ ఉంది అనేది కూడా ఉద్యోగులు, కార్మికులు ఆలోచిస్తూ ఉన్నారు. ఓ పక్క చూస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత సంస్థలుగా ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళ స్వలాభం కొద్దీ సంఘాలను అడ్డం పెట్టుకొని నడుపుతున్న పరిస్థితి అనేక చోట్ల కనబడతా ఉన్నాయి. అనేకమైన అవినీతి ఆరోపణలు కనబడతా ఉన్నాయి. ఏ లెక్క కూడా కార్మికులకి చెప్పలేని పరిస్థితిలో ఈ రోజున వామపక్ష సంఘాలు మరి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఏ జెండాని మోయాల్సిన అవసరం లేదు. కార్మికులు, ఉద్యోగులు అందరూ కలిసి మా జెండాని మేమే ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తామని చెప్పేసి అనేది ఆ ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి అనంతపురం జిల్లా నుంచి ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. అనంతపురం జిల్లా నుంచే మరి మేము ముందు ఉద్యమాలకి, భవిష్యత్తు కార్యక్రమాలకు కూడా మేము శ్రీకారం చుడతా ఉన్నాము. ప్రధానంగా కార్మికులు, ఉద్యోగులు ఎక్కడ అనైక్యతలతోటి, అనేకమైన సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటే మరి వాళ్ళ పబ్బాల కోసము, వాళ్ళ మహాసభల కోసము, వాళ్ళ యూనియన్ల అభివృద్ధి కోసము, వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కోసము సిఐటి నాయకులు, ఏఐటిసి నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ మహాసభలు జరిగితే మన ఉద్యోగస్తులను తీసుకెళ్ళి ఇంటింటికి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మరి ఉద్యోగస్తులు వేల రూపాయలు చందాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధిని మరి చేపడతా ఉన్నారు. కానీ కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎటువంటి లెక్క చెప్పని పరిస్థితి కూడా ఆ సంఘాల్లో కనపడతా ఉంది. అందులో భాగంగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని మున్సిపల్ డిపార్ట్మెంట్లో అన్ని విభాగాల ఉద్యోగస్తులను కలుపుకొని కార్మికుల్ని, ఉద్యోగుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పర్మనెంట్ చేయాలా. వాళ్ళ సర్వీసును పరిగణలోకి తీసుకొని కనీసం 15-10 సంవత్సరాల సర్వీసును మరి పరిగణలోకి తీసుకొని వాళ్ళ సర్వీసుని మరి గమనించి వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 12వ పిఆర్సీని అమలు చేయాలా. 12వ పిఆర్సీలో మరి పిఆర్సీ కమిటీ వేస్తూనే ఐఆర్ 29% ఇవ్వమని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందులో పిఆర్సీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మరి ప్రాధాన్యత కల్పించి ఇప్పుడు తీసుకుంటున్న 21,000 జీతం మీద మరి వాళ్ళని
ఆ స్టేజీలోనే ఫిక్స్ చేసి వాళ్ళకు తగ్గ వేతనం ఇప్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి రాష్ట్రంలో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగులందరికీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా మరి స్పేస్ కానీ అట్లానే వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వర్కర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా మరి మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కార్మికులకి పిఎఫ్ఈఎస్ఐలో కూడా అనేక లోపాలు కనబడతా ఉన్నాయి. దీనంతటి కూడా ఒకే వేదికగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి పిఎఫ్ఈఎస్ఐలో ఎటువంటి లోపాలు లేకుండా సరిచేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి విన్నవిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా కార్మికులకి మరి ఒకటే పాలసీని వాళ్ళ సెలవు నిబంధనలో కూడా వాళ్ళ సర్వీసుల నిబంధనలో కూడా ఒకటే పాలసీని తీసుకురాకుండా ఆయా మున్సిపాలిటీల్లో ఆయా కార్పొరేషన్లో వివిధ పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా ఒకటే సర్వీస్ రూల్స్ కింద తీసుకురావాలా, వాళ్ళకి కూడా సర్వీస్ రూల్స్ని అవలంబించాలని చెప్పేసి అనేది ఆ ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి ఈ అనంతపురం జిల్లాలో మరి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషను మరి జనజనాభివృద్ధిగా మరి ముందుకెళ్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని విస్తరింపజేసుకొని మరి కార్మిక సమస్యలపై ఉద్యోగ సమస్యలపై ముందుకెళ్తామని చెప్పేసి అనేది మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా కామ్రేడ్స్. నా పేరు ఈదులమూడి మధుబాబు, రాష్ట్ర ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ ఫెడరేషను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా ఎలవెన్సులు తీసుకొని బయట నుండి వచ్చే నాయకత్వంని మేము వ్యతిరేకిస్తూ ఉద్యోగులే నాయకులుగా ఉండాలని చెప్పనని. ఎందుకంటే ఉద్యోగస్తులే నాయకత్వం వహిస్తే కార్మికుల కష్టాలు, కార్మికుల నష్టాలు, ఏం నష్టాలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది, ఉద్యోగులకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది ఆ సమస్యల దిశగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ బాధలు, ఉద్యోగస్తుల బాధలు ఉద్యోగస్తులకే తెలుస్తాయి అనే ఉద్దేశంతో ఈ ఫెడరేషన్ని నేను బయట నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా, మేము ఉద్యోగస్తులమే నాయకులుగా ఉండి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటంటే మున్సిపల్ రంగంలో పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అనే 3 విభాగాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ 3 విభాగాలని ఇప్పటి వరకు ఉన్న ఏదైతే ఉన్న వామపక్షాలకు సంబంధించి అనుబంధంగా ఉన్న సిఐటియు, ఏఐటిసి ఇటువంటి కార్మిక సంఘాలు పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పనని వాళ్ళకే ప్రతి ఒక్క ఉద్యమంలో వాళ్ళనే పాల్వంపులు చేసే విధంగా భాగస్వాముల విధంగా చేసి ఇంజనీరింగ్ సెక్షన్ని, టౌన్ ప్లానింగ్ సెక్షన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళని పట్టించుకోని పరిస్థితి. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ అందరూ మున్సిపల్ రంగంలో పనిచేసే పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ మొత్తం కూడా ఒకటే పనిచేస్తున్నారు కాబట్టి, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో మా ఫెడరేషన్ ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగానే గత జూలై నెలలో ఇంజనీరింగ్ సెక్షన్ కేవలం ఇంజనీరింగ్ సెక్షనే రాష్ట్రం మొత్తం కూడా స్ట్రైక్ చేసి 3,500 రూపాయలు పెంచుకోవడం జరిగింది. ఈ విధానాన్ని ఎప్పుడు కూడా వామపక్ష పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలు పట్టించుకోని పరిస్థితి. అవి కూడా సమ్మె చేయటం కూడా ఎవరెవరు చేశారంటే స్వతంత్ర సంఘాలు మాత్రమే రాష్ట్రంలో సమ్మె చేయటం జరిగింది. సమ్మె చేసి వామపక్షాలకి యాంటీగా సమ్మె చేసి 3,500 రూపాయలు పెంచుకోవడం జరిగింది. అందుకని కొన్ని సంఘాలు కొంతమందికే చేస్తా వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసుకుంటా కోట్ల రూపాయలు వాళ్ళు వెనకేసుకొని, వాళ్ళ సంఘాలకు వెనకేసుకొని లక్షల రూపాయలు దోచుకుంటూ అవి లెక్కలు కూడా చెప్పని పరిస్థితుల్లో
అది ఎవరన్నా అడిగితే ఆ సంఘంలో ఉండి ఆ లెక్కలు చెప్పమంటే వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కాకుండా అగ్రనాయకత్వం, అగ్ర కులాల నాయకత్వమే ఆ వామపక్షాలలో పనిచేస్తూ ఉంది. మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఉద్యోగస్తులం, కార్మికులం కాబట్టి మేమే ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో, మా బాధలు మేమే ప్రభుత్వానికి తెలియజేసుకుందామన్న ఉద్దేశంతో మేము ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఈ ఫెడరేషన్ తరపు నుంచే ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి కార్మికుల సమస్యలపై, ఉద్యోగస్తుల సమస్యలపై తీవ్రంగా శక్తి వంచన లేకుండా ఈ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు.